నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అయితే మాదిగా అమరవీరుల కుటుంబాలకి కూడా అన్యాయం జరిగింది, మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకోలేదు. అయితే మందకృష్ణ మాదిగ మా దగ్గరికి రాలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మాట్లాడదాం వాళ్ళతోటి, వాళ్ళు ఏం చెప్తారని. అక్క ఏం చెప్తారు మరి? అయితే మాదిగ అమరవీరులకు ఈ మార్చి 1న వాళ్ళ మాదిగ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అసలు? ఏం లేదు తమ్మి, ఈ మాదిగ దండోర ఉద్యమంలో అశువులు బాసిన అమరులకి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు సంస్మరణ దినము. దామోదర్ సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, కొన్నాళ్ళ సురేందరు, మహేష్ మాదిగలు మరియు భారతక్క వీళ్ళ సంస్మరణ దినం సందర్భంగా మేము మాదిగ అనుబంధ కులాల సంఘాలన్నీ ఇక్కడ మేము సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము 30 ఏండ్ల పోరాటంలో అశువులు బాసిన కుటుంబాలని ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. ఎందుకంటే వాళ్ళ పేర్ల మీద వాళ్ళ ఫోటోలు చూపించుకుంటూ వాళ్ళ పేర్ల మీద మీటింగులు పెడుతూ సభలు నిర్వహిస్తూనే వీళ్ళను కనీసం వాళ్ళని స్వయంగా కలిసింది లేదు. అంతే తప్ప ఇప్పటికి కూడా వాళ్ళకి ఇన్నిసార్లు వాళ్ళే స్వయంగా వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొని పొన్నాల యాదయ్య గారు అమరుల కుటుంబాలన్నీ వచ్చి మా కుటుంబంలో ఇంతవరకు కూడా ఎవరు సందర్శించలేదు, మా బాధలు చూడలేదని వాళ్ళు బాధపడుతుంటే ఇంతవరకు కూడా అమరవీరుల కుటుంబాల కంటే వాళ్ళ ఆశయాలు ముఖ్యమంటూ కూడా చెప్తా ఉన్నారు కదా. ఏ మాదిగా ఆశయాలు ముఖ్యమన్నప్పుడు ఆశయాల కోసమే వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా. నీ ఆశయం కోసము నువ్వు ఆశయం కోసం నిలబడ్డారని నువ్వు కన్నీళ్లు గారుస్తున్నవే అన్నా. నేను చచ్చినా నువ్వు బతికుండాలన్నా అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో నువ్వు బతికుండాలన్నా అని చెప్పి ఎందుకన్నారంటే నువ్వు సాధించి తీరుతావు ఈ జాతి కోసం, నా కుటుంబాన్ని కూడా నువ్వు చూస్తావు, నువ్వు నాకు పెద్దన్నావు అనే ఒక నమ్మకంతో అమరులు ఆ మాట ఇచ్చిండ్రు. కానీ ఆ తల్లులను ఎన్నడన్నా నువ్వు వాళ్ళ గర్భశోకాలు పోయినాయి, అక్కడ ఏడుస్తున్నారు. ఆ భర్త పోయి ఒక నవయవనం ఉన్న పిల్లల్ని పెట్టుకొని చదివించడము, వాళ్ళ పోషణ, వాళ్ళ బతుకు ఎట్లా నడుస్తుంది? వృద్ధ వయసులో ఉన్న ఈ ముసలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎట్లా బ్రతకాలి? వాళ్ళని ఎవరు చూస్తున్నారు? వాళ్ళ మందులు చూసినవా, వాళ్ళ ఆహారం చూసినవా, వాళ్ళ ఆరోగ్యం చూసినవా, వాళ్ళు ఏ గుడిసెలు ఉంటున్నారు, ఏం తింటుండ్రు, ఎట్లా ఉంటుండ్రు అని వాళ్ళ ప్రొటెక్షన్ చూసినవా? వేల మంది లక్షల మంది కార్యకర్తలు నిన్ను నమ్ముకొని 30 ఏండ్ల క్రితం నేను మేరీ మాదిగగా, నేను గౌరమ్మగా, నేను ఈరోజు 1994 నుంచి నీ వెనుక నడిచి నువ్వు చెప్పినట్టే నీ అడుగులో అడుగేసి నువ్వే మా నాయకుడు, నువ్వే మా తండ్రి అని చెప్పి మేము బతికున్న పోరాట వీరులము, వీళ్ళు అమరులైన పోరాట వీరులు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళని మనం గౌరవించుకోవాలి. నువ్వు ఫోటోలు పెట్టి సదస్సులు సంస్మరణ సభలు వాళ్ళ కడుపులు నింపు, వాళ్ళ ఆకలి తీర్చు, వాళ్ళ హృదయాల మీద నాయన నేనున్నా, తమ్ముడు తెచ్చినా నేనున్నా అని కనీసం వాళ్ళని ఇట్లా అనుకో, వాళ్ళంతే తృప్తి పడతారు. కానీ నువ్వు వాళ్ళని ఇంతవరకు కూడా సందర్శించకపోవడం ఎంత దురదృష్టకరము, ఇది ఎంత అవమానకరం అనేది మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. చెప్పండి అన్న, మీరేం చెప్తారు? ఇప్పుడు అయితే మీ కుమారుడు కదా, కుమారుడు చనిపోయింది, మరి ఇప్పటివరకు వచ్చి ఏమైనా కలిసే ప్రయత్నం చేశారు? కలవలే, ఆయన 16 సంవత్సరాలు అయింది, కలవలేదు అన్నాడు కూడా. మరి రెచ్చగొట్టి గాంధీ భవన్ పైకి పంపించింది ఆయన, మేమైతే ఆయననే బాధ్యుడు అంటున్నాం. మరి మాడి మసి అయిపోయినారు ఈ ముగ్గురు పిల్లలు, సురేందర్, మహేష్, దామోదర్ మాదిగ. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇళ్ళకి రాలే, ఆయన పరామర్శించలే. మా ఇంటి చుట్టే తిరుగుతుంటారు, ఆ మీటింగ్లు పెట్టుకుంటూ అది పెట్టుకుంటూ వాళ్ళ పనుల మీద. సురేందర్ మాదిగ విగ్రహం నుంచి అలా కారు యూటర్న్ తీసుకుంటుంది. ఈనాడు మా బస్తీలకు రాలే, ఇళ్ళకి రాలే. ఇంకొకటి ఏంటంటే మరి ఆయన ఆదేశాల మీదకే చనిపోయిన వీళ్ళు. మేము చెప్తే పోయినరా గాంధీ భవన్కు? పోలే, ఆయన రెచ్చగొట్టి పంపిస్తేనే గాంధీ భవన్కు పోయినారు. మళ్ళీ చనిపోయేటప్పుడు ఏం చెప్పిండ్రు? అన్నా మేము పోతున్నాం, మా కడగం కొట్లాడే కడగం నీ చేతుల్నే పెడుతున్నాం, దీన్ని కంటిన్యూ చేయాలి, సాధిస్తేనే మాకు ఆత్మశాంతి ఉంటుందని చెప్పి బాధ్యత నీ మీద పెడుతున్నాం మందకృష్ణ అన్న, మేము చనిపోతున్నాం అని కూడా పేరు చెప్పి జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ అని సురేందర్ మాదిగ చెప్పినాడు ఇమేజ్ హాస్పిటల్లో. మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అవన్నీ మర్చిపోయింది ఆయన. మరి కడగం నీ చేతిలో పెట్టినాక వర్గీకరణ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చిన విజయాన్ని స్వీకరించాలి కదా. వాళ్ళు నాకు అప్పచెప్పిన నేను కూడా పోరాడితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండు వాళ్ళ పోరాట ఫలితము అని మరి వచ్చిన విజయాన్ని స్వాగతించి వాళ్ళకు అంకితం ఇవ్వాలా లేదా? ఆ పని చేయకుండా, ఆ విజయాన్ని స్వీకరించకుండా మళ్ళీ ఏదో అందులో లొసుకులు ఉన్నాయని చెప్పుకుంటూ ఇంకా కాలం గడిపి ఇంకా 20-30 ఏళ్ళు అంటే రాబోయే ఇంకో 2-3 తరాలు అనేక మంది ప్రాణాలు కోల్పోవాలని ఒక ప్లాన్లోనే ఉన్నాడు ఆయన. ఇంకా కొంతమంది ఇలా అమరులు మళ్ళీ గ్రామ స్థాయిలో కూడా వెళ్ళి దప్పు దండోరా పెడతా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇవ్వడానికి కావాలి సార్ ఆ దప్పు? ఇదంతా రాతి యుగమా దప్పు కొట్టడానికి? ఇదంతా ఏఐ జనరేషన్ నడుస్తుంది.
ఇంకా మనుషులు జాతినంతా మభ్యపెట్టుకుంటా దప్పు కొట్టుకుంటూనే ఉండాలంటే ప్రపంచంతో పోటీ పడుతున్నామా మన మాదిగ జాతి? సో మొన్న దామోదర్ రాజనరసింహ గారు మిమ్మల్ని మీ కాళ్ళు కడిగి మీకు ఇంత డబ్బులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, కానీ అదంతా ఓట్ల కోసము, మంత్రి పదవి కాపాడకూడదు, అమరుల కుటుంబాలని సింపతి కోసం క్రియేట్ చేస్తున్నారని అంటున్నాడు. ఎంతవరకు నిజం ఉంటుంది? ఇప్పుడు ఇవి ఎలక్షన్లు కావు సార్, ఓట్ల కోసమే కాలగలిగిండని ఎలక్షన్లు కావు. ఆయన ఆనాడు నుంచి మాకు సపోర్ట్గా ఉన్నాడు. ఇలా కొత్తగా వచ్చి కాదు, అది 2009లో ఏదైతే గాంధీ భవన్లో వీళ్ళు మంటల్లో అంటుకొని తలగబడ్డారో అదే సంవత్సరంలో ప్రప్రథమంగా గుర్తించినటువంటి మా మహానుభావుడు ఆనాటి డిప్యూటీ సీఎం ఈనాటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహనే మా అమరవీరుల కుటుంబాలకు గుర్తించి, ఉట్టిగా గుర్తించాలి, ఒక షాప్లో అలర్ట్ చేసాడు, బతుకు తెరువు చూపించాడు. ఇప్పుడు కూడా మొన్న కూడా 25వ తారీఖు నాడు 5 లక్షల రూపాయలు మాకు సాయం చేసి కుటుంబాలకు అందరికీ పాదాలు కడిగి పాదాభివందనం చేసినందుకు అది మేము చిరస్థాయిగా మేము బ్రతికి ఉన్నన్ని రోజులు అది జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆ యొక్క గౌరవాన్ని, వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని ఈనాడు మేము మర్చిపోము. కాబట్టి ఇలా కొత్తగా ఆయన ఏదో కాళ్ళు కడిగిండు గౌరవించడం, ఆనాడు నుంచే మాకు అండగా ఉన్నాడు. మరి కృష్ణమాదికి ఎప్పుడు ఉన్నాడా? 17 సంవత్సరాల నుంచి ముఖం సాటేసి ఉండు. ఆ నల్లకండువ రంగు ఎట్లా ఉంటుంది, ఆయన ముఖం కూడా అట్నే ఉంది, రంగు నల్లకండువ నల్ల ముఖమే ఉంది. ఇంతవరకు మా ఎదురుగా రాలే. మా నిజమైన నాయకుడు అయితే మా వచ్చి మాట్లాడేది ఉండే, ఎందుకు ముఖం అని తప్పులున్నాయి అనేకమనే మా ముంగడికి వస్తలేడు. ఆయన వచ్చిన విజయాన్ని స్వీకరిస్తలేడు. ఒకవైపేమో రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతో పనిచేస్తే దాన్ని రిజెక్ట్ చేసుకుంటా ఇంకే కొత్త నాటకం చేస్తే మాదిగలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ యుగం అంతా ఇంటర్నేషనల్ యుగం పోతుంది. ఇంకా మాదిగలను తప్పుకాడనే పెట్టి అరే ఆడనే ఉండురా ఆడనే కొట్టురా అనే కుట్రలు మనతే మాదిగలు కూడా నమ్మే పరిస్థితులు లేరు.